వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తామని, రాబోయే 5 ఏళ్లలో మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నిలబెడతామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద రూపాయలు 82 లక్షలతో కొనుగోలు చేసిన ఆధునిక చెత్త వాహనం ట్రాక్టర్లను స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం మున్సిపాలిటీ 65,000 జనాభాతో 2వ స్థానంలో ఉందని చెప్పారు. పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారినప్పటికీ చెత్త నిర్మూలనకు అవసరమైన సదుపాయాలు ఇప్పటి వరకు అందుబాటులో రాలేదని విమర్శించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధికి మినరల్ గ్రాంట్ 15వ ఆర్థిక సంఘం నిధులు, ఓడా నిధులతో కలిపి ఏడాదిలోనే రూపాయలు 14.11 కోట్లు మంజూరయ్యిందని అన్నారు. ఇదే సమయంలో గత వైసీపీ పాలకులు మున్సిపాలిటీకి ఎంత నిధులు తీసుకువచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. విద్యుత్ లేని సమయంలో సోలార్ లైట్లు ఎలిగేలా 20 సెంటర్లలో లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఉన్న 7 శ్మశానాలను అభివృద్ధి చేశామని, మిగిలిన వాటిని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాల పద్మావతి, మున్సిపల్ చైర్మన్ బోడపాటి సుబ్బలక్ష్మి, ఆర్డీఓ వివి రమణ, ఎంఆర్ఓ రామారావు, మున్సిపల్ కమిషనర్ జంపత్ సురేంద్ర, వార్డు కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ గారు, వాళ్ళ ప్రెస్ వారు అందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు మన అనకాపల్లి జిల్లాలో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. అంటే అనకాపల్లి కార్పొరేషన్లోకి వెళ్ళింది అనుకోండి, అక్కడ జనాభా చూసుకుంటే 95,000. అలాగే సెకండ్ హైయెస్ట్ నర్సీపట్నం, 65,000 మంది జనాభా ఇక్కడ ఉన్నారు. తర్వాత థర్డ్ ప్లేస్లో యలమంచిలో వస్తుంది. ఇది 65,000 జనాభా ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో ఈ చెత్త నిర్మూలన అన్నది మనకు చాలా పెద్ద సమస్యగా మిగిలిపోయింది. మొదటి నుంచి కూడా పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయింది, కానీ మున్సిపాలిటీకి కావాల్సినటువంటి మిషనరీ కానీ లేటెస్ట్ ఎక్విప్మెంట్ కానీ గతంలో సమకూర్చలేకపోయారు. గతంలో కూడా జనరల్ ఫండ్లు వచ్చాయి, గత ప్రభుత్వంలో కూడా జనరల్ ఫండ్ వచ్చింది, రకరకాల ఫండ్లు వచ్చాయి. ఆ ఫండ్ అంతా అనవసరంగా ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారంటే ఫలితాలు లేకుండా చేశారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అనవసరం ఖర్చులన్నీ కూడా తగ్గించాలని చెప్పి కమిషనర్ గారు, మేము, మా వార్డు మెంబర్లు అందరం కలిసి ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనవసరం ఖర్చు అంటే మీకు తెలుసు. ఈవేళ గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే గారు ఈ కాలువ తవ్వించారు, మీ అందరికీ తెలుసు. ఈ కాలువ ఇక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు, ఆర్డీఓ ఆఫీస్ వరకు తవ్వించారు. నేను దాని మీద పిటిషన్ పెట్టాను. అంత అవినీతి జరిగింది. ఆ రోజులోనే పెట్టాను పిటిషన్ విజిలెన్స్ ఆఫీసర్కి, స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ పెడితే వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో ఫ్రాడ్ జరిగిందని రుజువైంది. ఆ రోజు అయ్యన్న పాత్రుడు గారు ఏమో అనవసరంగా మమ్మల్ని మామూలు పిటిషన్ పెడుతున్నారు అన్నారు. మీ ప్రెస్ వాళ్ళు కూడా అదే రాశారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు అయ్యన్న పాత్రుడు అని. ఈ ప్రెస్లో కూడా వచ్చాయి, కొన్ని ప్రెస్లో వచ్చాయి, నాకు తెలిసి ఏ ప్రెస్లో వచ్చిందో. మరి ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీలో అవినీతి జరిగిందని చెప్పి సుమారు 1 కోటి రూపాయలు రికవరీ పెట్టారు కాంట్రాక్ట్ దగ్గర. మరి దానికి సమాధానం ఎవడు చెప్తాడు? అక్కడ పనిచేసినటువంటి ఆఫీసర్లు కూడా 2 సస్పెండ్ చేశారు. అంటే ఆ విధంగా డబ్బులన్నీ కూడా మిస్యూజ్ చేశారు. అయితే కమిషనర్ గారు వచ్చిన తర్వాత నేను కూడా ఆ రోజు మన ప్రభుత్వం మంచి కమిషనర్ ఎవరని చెప్పి ఎంక్వైరీ చేశాను. వీరు పెద్దపురంలో పనిచేశారు. పెద్దపురంలో బ్రహ్మాండం డెవలప్ జరిగింది. చూసిన తర్వాత నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను, సార్ కొన్నాళ్ళైనా మన నర్సీపట్నంలో పనిచేయండి మీరు అని చెప్తే,
యాక్చువల్గా అయితే దానికి ఇష్టం లేదు, అనకాపల్లి నేటివ్ అవుతుంది. అయినా సరే నా కోసం ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పని చేయండి అంటే ఒప్పుకున్నారు. వాళ్ళు తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి ప్లాన్డ్గా చేస్తున్నాం మనం ఇవాళ. అంటే ఈవేళ నర్సీపట్నం మున్సిపాలిటీ ఇప్పుడు 65,000 మంది జనాభా, విపరీతమైనటువంటి చెత్త. ఈ చెత్త అంతా కూడా కలెక్ట్ చేయడం కోసం చెప్పి అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడే ఉత్తరవాహిని దగ్గర డంపింగ్ యార్డ్ పెట్టిన తర్వాత గత ప్రభుత్వం వచ్చిన తర్వాత డంపింగ్ యార్డ్లో చెత్త అంతా తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో వేస్తారు. ఆ చెత్తను మళ్ళీ డిస్పోజల్ చేయాలి. చెత్త వేసేయడం కాదు, చెత్తను తీసుకెళ్ళి మళ్ళీ డిస్పోజల్ చేయాలి. వాళ్ళకి అది ఆ ఇంట్రెస్ట్ లేదు, వదిలేశారు. అక్కడ ఈ చెత్త అంతా పెద్ద కొండలాగా తయారైపోయింది, అక్కడ ఒక మెట్లాగా. ఆ నీరంతా వర్షం పడితే నీరంతా కూడా ఉత్తరవాహినిలోకి వచ్చేస్తుంది. అంచేత అప్పుడు ఏం చేసామంటే మేము ప్రభుత్వంతో మాట్లాడి మన విశాఖపట్నం ఇది జిందాల్ కరెంటుతో ఉత్పత్తి చేసే కేంద్రం ఉంది విశాఖపట్నంలో, వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాం మనం. మా చెత్తను మీకు పంపిస్తామండి, మీరు తీసుకోండి. అంటే వాళ్ళు చెత్త నుంచి కరెంటు తయారు చేస్తున్నారు అక్కడ. అంచేత వాళ్ళకి ఉపయోగపడదు చెత్త, మనకు ఉపయోగపడదు. అంతే ఈ చెత్త అంతా పంపించేస్తే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఖాళీ అవుద్ది, ఊరు శుభ్రంగా ఉంటుంది ఉద్దేశంతో వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యాం మనం. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా మన ఇక్కడి నుంచి ఇప్పుడు ఎన్ని టన్నులు ఉంటుంది సార్? 320 టన్నుల చెత్త పంపించాం ఇక్కడి నుంచి జిందాలకు. అయితే మనకి చెత్త పంపించడానికి వెహికల్స్ సరిపోవట్లేదు. ఒక టిప్పర్ మీద వేసామనుకోండి, ఒక 10 ట్రాక్టర్ అంతకంటే వెళ్ళదు. అంచేత నేను లేటెస్ట్ టెక్నాలజీ విజయవాడలో ఈ వెహికల్స్ ఎగ్జిబిషన్ పెట్టారు. అప్పుడు కమిషనర్ గారు వెళ్ళి చూశారు, నేను కూడా వెళ్ళి చూశాను. దాంట్లో కాంపాక్ట్ అని ఇవాళ మన ముందు నేను ఓపెన్ చేసిన పెద్ద వెహికల్ అది చూశాను నేను. ఇదేంటి అని అడిగాను. దీంట్లో ఎన్ని ట్రాక్టర్లు పడుతుందండి? 7 ట్రాక్టర్లు చెత్త పడుతుంది దీంట్లో. ఇది ఆటోమేటిక్ సిస్టమ్. ఎప్పుడైతే ట్రాక్టర్ చెత్త దాంట్లో వేసామో అది ప్రెస్ చేసేస్తుంది. ఈ చెత్తగా ఉండదు, ప్రెస్ చేసేసి ఒక దిమ్మల్లా తయారు చేస్తుంది. అంచేత అది ఈజీగా దగ్గర 10 ట్రాక్టర్లు 15 ట్రాక్టర్లతో చెత్త ఒకేసారి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. అంచేత సులువుగా ఒకే వెహికల్తో 10 ట్రాక్టర్ చెత్తని విశాఖపట్నం పంపించడానికి మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పి దాన్ని పర్చేజ్ చేద్దామని చెప్పి అనుకొని మేము గవర్నమెంట్కి రాసాం. దీని ప్రకారంగా ఈరోజు ఈ కాంపాక్ట్ వెహికల్ దీంట్లో 10 టన్నులు చెత్త ఒకేసారి పంపించవచ్చు మనం. ఇది సుమారు మనకి ఎంతైంది సార్? ఇది 52 లక్షలు అయిందండి ఈ వెహికల్కి. దీంట్లో గవర్నమెంట్ ఏమో 35 లక్షలు ఇచ్చింది. మిగతా 15 లక్షల రూపాయలు మనం మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి దాంట్లో ఏముంటుందని మ్యాచింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఆ వెహికల్ చాలా ఉపయోగం. రోజుకి 10 టన్నులు చెత్తని పంపించేటట్టు సదుపాయం మనకు వచ్చింది. అంచేత డంపింగ్ యార్డ్ కానీ ఊర్లోకి చెత్త లేకుండా చేయడం కోసం ఇది మంచి ఉపయోగం అని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగే కాకుండా ట్రాక్టర్లు, గత ప్రభుత్వంలో ట్రాక్టర్లు ఇది రిపేర్ వస్తే రిపేర్ చేయకుండా షెడ్లో పడిస్తారు. వాడలేదు, కనీసం చిన్న రిపేర్లు కూడా చేయలేదు. మళ్ళీ మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిషనర్ పెట్టే ట్రాక్టర్లు అన్ని బయటకు చేస్తే ఎందుకు పనికి రాకుండా పోయాయి, తుప్పడిసాయి, ఆ షెడ్లో పడిసి ఇచ్చారు. అలా కాదని చెప్పి ఉన్న ట్రాక్టర్లని తక్కువ ఖర్చుతో రిపేర్ అయితే ఇమీడియట్ రిపేర్ చేయించమన్నాం. ఇంకా ట్రాక్టర్లు చాలా ఒక పెద్ద ఊరు కాబట్టి మనకి 3 పంచాయతీలు పూర్వం కలిసే కాబట్టి దీనికి మళ్ళీ కొత్తగా 2 ట్రాక్టర్లు కొందామని చెప్పి డిసైడ్ చేసి 30 లక్షల రూపాయలతోటి 2 కొత్త ట్రాక్టర్లు కొన్నాం.
ఇప్పుడు ఓపెన్ చేసిన 2 ట్రాక్టర్లు, అది కూడా ఆటోమేటిక్ లిఫ్టింగ్. దానికి 30 లక్షల రూపాయలు అయింది. ఇది మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. అలాగే ఇళ్ల నుండి చెత్త సేకరించే ప్రక్రియను చేపట్టిన సంగతి అందరూ తెలుసు. దానికి 8 లక్షల రూపాయలతో 20 తోపుడు బళ్ళు, 600 డస్ట్బిన్లు తీసుకోవడం జరిగింది. ఇది కూడా మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచే ఖర్చు చేయడం జరిగింది. అలాగే మరొక నెలలో మనకి ఏంటంటే జేసీబీ అవసరం మన మున్సిపాలిటీకి. జేసీబీ, పెద్ద జేసీబీ ఒకటి తీసుకుంటే ఈ కాలువలో కానీ ఎక్కడైనా ల్యాండ్ లెవెలింగ్ కానీ అంతగా పనికొస్తుంది. కాబట్టి ఆ జేసీబీ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. అది దానికి 36 లక్షల రూపాయలు అవుతుంది. ఇంకా ఇది మనకి కొంత టైం పడుతుంది జేసీబీ రావడానికి. అలా కాకుండా ఇప్పుడే చెప్పాను కమిషనర్ గారికి, పెద్ద జేసీబీ ఉంటే మంచిదే కాదంటలేదు. చెరువుల్లో కానీ ఇటు కానీ ఎటైనా మరమ్మతు చేయడానికి. విశాఖపట్నంలో చూశాను మొన్న నేను, చిన్న జేసీబీ ఇంతే ఉంది. జేసీబీ చిన్న బకెట్, చిన్న కాలంలోకి వెళ్ళిపోతుంది. అది పైనుంచి కాదు, కాలంలోకి వెళ్ళిపోతుంది. కాలంలోకి వెళ్ళిపోయి మొత్తం కాలువ అంతా మొత్తం మట్టి అంతా తీసేసి వేసేస్తుంది. చిన్నది, చాలా చిన్నది. అది విశాఖపట్నంలో ఉంది. ఒకసారి చూడండి, మీరు చూసి అదొకటి కొనండి. ఇది మనకి అన్ని చిన్న కాలాలు, పెద్ద కాలం ఏంటంటే మెయిన్ విలేజ్ టౌన్లోకి వెళ్ళినప్పుడు చిన్న కాలాలు ఉంటాయి. ఆ చిన్న జేసీబీ ఉంటే మీకు ఈజీ, 20 మంది చేసే పని అది ఒకటే చేస్తుంది మీకు. ఆ జేసీబీ కూడా మీరు ఫస్ట్ ప్లేట్ ఇవ్వమని చెప్పి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం ఇవన్నిటికీ కలిసి పారిశుధ్యానికే మొత్తం 1,30,00,000 విలువైన పారిశుధ్య వాహనాలు మరియు పనిముట్టుకి మనం ఖర్చు చేయడం జరిగింది. నిజంగా ఇది ఇంపార్టెంట్, పారిశుధ్యం ఉన్నది టౌన్కి ఇంపార్టెంట్ కాబట్టి దీని ప్రయారిటీ ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. ఆ జేసీబీలు 2 కూడా వచ్చేస్తే మరొకరి అవసరమైతే మరొక 2 ట్రాక్టర్లు కూడా తీసుకొని ఇంకా ఎక్కడ కూడా వార్డు వైజ్ మరి కంపల్సరీగా అబ్జర్వేషన్ పెట్టి ముందు దీనికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే సరే, మంచి పని చేస్తే బాగా చేశారు దాన్ని ఒక 10 మంది అంటారు. అదే చెడు పని చేస్తే 100 మంది మాట్లాడతారు. మీ ప్రెస్ వాళ్ళతో సహా 100 మంది మాట్లాడతారు. ఇది కూడా ఇస్తుంది మీకు, ఇంట్లో కూడా వస్తుంది, నెట్లో వస్తుంది. నెట్ కూడా తెలిసిపోతుంది మీకు. ఇవన్నీ ఇల్లు చేసాడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని హామీలు ఇచ్చాడు. అసలు ఏం హామీ ఇవ్వడం లేవు, గట్టిగా మాట్లాడుతున్నారు. పనిచేసిన వాళ్ళని గట్టిగా మాట్లాడే పరిస్థితి ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చింది. దానికి కారణం ఏంటంటే రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు, పెయిడ్ ఆర్టిస్టులు ఎక్కువైపోయారు, పెయిడ్ ఛానల్స్ ఎక్కువైపోయాయి. ఎవరినేమంటాం, ప్రజాస్వామ్యం కదా. అయినా సరే మా పని మేము చేసుకోవాలని చెప్పి నేను తీసుకున్నాను. నేను మున్సిపాలిటీ తీసుకోండి, 5 సంవత్సరాలు వాళ్ళు చేసింది, ఈ 1 ఇయర్లో మేము చేసింది కంపేర్ చేయండి, తప్పులేదు. అలా 5 ఇయర్స్ మాకు టైం ఉంది. అది యాక్చువల్గా మున్సిపాలిటీ మనం గెలిచాం 5 ఇయర్స్. మొన్నటి వరకు వాళ్ళే పరిపాలించారు. ఈ 1 ఇయర్లో నేను గెలిచిన తర్వాత ఈ 1 ఇయర్లో ఏం చేసేవన్నది కూడా మీకు తెలియాలా, పబ్లిక్ కూడా తెలియాలా. అందుకే ఒకసారి మీకు రిమైండ్ చేద్దాం అనుకుంటాను. నేను ఎమ్మెల్యే అయితేప్పటికీ వీధి లైట్లు 60-70% ఎలగలేదండి. అది మీకు తెలుసు. నేను కమిషనర్ గారు మేము కూర్చొని వార్డుల్లో సుమారు 700 కొత్త లైట్లు వేయించాను. 700. అది కాకుండా సుమారు 1050 బల్బులు ఎలగకపోతే, లైట్లు ఎలగకపోతే అవన్నీ రిపేర్ చేయించి 1050 లైట్లు వేసాం. అంటే 700 కాకుండా. అలాగే కంపోస్ట్ యార్డ్లో ఉత్తరవాది దగ్గర పేరుకుపోయిన చెత్తను వైజాగ్ జిందాల్ విద్యుత్ ప్లాంట్కు పంపించిన సంగతి మీ అందరికీ తెలుసు. దాన్ని ప్రత్యేకంగా టిప్పర్ పెట్టి టిప్పర్లో పంపించి ఏర్పాటు చేసాం. ఇప్పటికీ 32 ట్రిప్పుల్లో సుమారు 400 టన్నులు చెత్తను పంపించాను విశాఖపట్నం, నర్సీపట్నం మున్సిపాలిటీ నుంచి.
ఇవన్నీ 400 టన్నుల చెత్తని జిందాల్ కంపెనీ పంపించారు ఇక్కడి నుంచి. అంటే ఎంత చెత్త పేరు, టన్నులు, కేజీలు కాదు, మరి కేజీలు రాస్తారు కొంతమంది మీరు. 400 టన్నులు పంపించారు. ఇది ఎవరు చేస్తుంది? ఇది పబ్లిక్ తెలియదు. ఇది తర్వాత ఇంకా 400 టన్నులు వెళ్ళిపోగా ఇప్పటికి ఇంకా 6300 టన్నులు చెత్త ఉంది ఇంకా అక్కడ. ఇప్పుడు ఈ క్యాంప్ వచ్చింది, వచ్చింది, దీంతో టప్పటి పడాలి. రోజు తప్పితే రోజు పంపిస్తే మొత్తం క్లియర్ అవుతుంది. 6300 టన్నులు ఉంది ఇంకా చెత్త డంపింగ్ యార్డ్లో. ఎంత పెరిగిపోయిందండి? 6300ను పంపించింది 400ను. అంత చెత్తను పోగు చేశారండి బంగారం లాగా. ఇంకా అవన్నీ మేము ఆడు చేసి పనులకి మేము ఇప్పుడు సాకిరి. మరి కష్టం మీకు తెలియదు, జనానికి తెలియదు. అలాగే మనకు తెలుసు, లాస్ట్ టైం నేను ఉన్నప్పుడే, పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడే 1,40,00,000 రూపాయలతో ఎంతో మంచినీటి పథకం శాంక్షన్ చేశాను. ఇక్కడ వాటర్ లైన్ దోసుబాద్ కాదు, ఎండపల్లి నుంచి, ఎండపల్లి ఏలేరి కాలం నుంచి లిఫ్ట్ చేసి మన పెద్ద చెరువులోకి వాటర్ తీసుకొచ్చి నర్సీపట్నం టౌన్లో ఉన్నటువంటి అన్నింటికి ఇవ్వాలని చెప్పి 142 కోట్లకి శాంక్షన్ చేసి పని కూడా స్టార్ట్ చేసాం. తర్వాత ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఆపేసి మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు కూర్చొని నేను మళ్ళీ రీఎస్టిమేట్ వేయించి పాత రేట్లు మళ్ళీ కొత్త రేట్లు కూడా చెప్తాడు, చేయబోతే కొత్త రేట్లు అయిపోతాయి. మళ్ళీ కూర్చొని అతను ఒప్పించి సంతకం పెట్టిస్తే ఇంత డబ్బు నా దగ్గర లేదని, లేకపోయినా వాళ్ళు పాతదని లేదని చెప్తే మొన్న 166 కోట్లతో శాంక్షన్ ఇచ్చారు. అది కూడా కాంట్రాక్ట్గా ఇచ్చి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చి మనం చూసుకున్నారు. అది 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని అగ్రిమెంట్ కూడా రాసుకున్నాం. చాలా డబ్బు కదా, 166 కోట్లు ప్రాజెక్ట్ అది. అది 2 సంవత్సరాల్లో చేయాలని చెప్పి కాంట్రాక్టులతో అగ్రిమెంట్ రాయించాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు 2 సంవత్సరాలు చేద్దామని. అప్పుడే కొన్ని భూముల్లో కొన్ని పైపులు కూడా ఇస్తారు. అప్పుడు అవి ఉన్నాయో లేదో చూసుకోవాలి, సరిగ్గా ఉన్నాయో లేదో. అంచేత అది కూడా పూర్తి చేస్తే నర్సీపట్నానికి 2 years టైం ఉంది కాబట్టి 1 year అయిపోయింది. ఇక రాబోయే 2 yearsలో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి శాయశక్తులు నేను కృషి చేస్తాను. ఈ 3 సంవత్సరాలు, ఈ 2 సంవత్సరాలు కాదు, రాబోయే 2 సంవత్సరాలు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, అలాగే మున్సిపాలిటీలో మీటింగ్ చూశాను. నేను చూడడానికి వెళ్ళలేదు కానీ టీవీ ఛానల్లోని ప్రెస్లో చూశాను. ఎవరో కొంతమంది వైసీపీ కౌన్సిలర్ ఏదో మాట్లాడతారు. రకరకాల మనుషులకి మనస్తత్వాలు కదా. అయ్యన్న బాధలు వచ్చిన తర్వాత పైసా ఖర్చు పెట్టలేదు అన్నట్టు. గుర్తుండాలా, ఆన్ రికార్డ్. ఇది ఎలక్షన్ ఓపెన్ చేస్తుంది కాదు, నాది ఆన్ రికార్డ్. మీరు ఏ రికార్డ్ తిరిగేసుకోండి. ఇవాళ చూస్తే మినరల్ గ్రాండ్ నుంచి ₹1 తీసుకొచ్చారు. అంటే చూసారు, మినరల్ గ్రాండ్ ఇది ఖనిజ కొండలై పెక్క వారీస్ నుంచి కొంత అమౌంట్ గవర్నమెంట్కి వెళ్తూ ఉంటుంది. ఒక లోడ్కి ఎంత అని, అది సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేస్తారు. నేను అది పట్టుకొని మినిస్టర్ గారు ఎవరు అంటే మన కొల్లు రవీంద్ర మినిస్టర్ గారి దగ్గర కూర్చొని నాకు కొంత ఇస్తే ఇవ్వాలని కూర్చుంటే అప్పుడు మాకు ₹1,00,00,000 ఇచ్చారు. ఆ ₹1,00,00,000 ఈవేళ ఊళ్ళో రోడ్స్ కానీ ఇవన్నీ చేస్తున్నాం. అది కాకుండా 15th ఫైనాన్స్ అనేది ఒక అమౌంట్ ఉంటుంది. అది పంచాయతీలకు వస్తుంది,
మున్సిపాలిటీస్కి వస్తుంది. నేను మున్సిపల్ మినిస్టర్ పట్టుకొని రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ గ్రాంట్ తీసుకొచ్చాను. రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీస్ ఉన్నాయి. నేను వెళ్ళి నాకు కావాలని అంటే స్పీకర్ గారు అడిగారు ఇవ్వాలని చెప్పి ఓన్లీ 15th ఫైనాన్స్ 10 కోట్లు తీసుకొచ్చాను మున్సిపాలిటీకి. 10 కోట్లు. మీకు తెలుసా మీకు ఎవరికైనా ఈ విషయం? ఆ 10 కోట్లతో వర్క్లు జరుగుతున్నాయి. తర్వాత విఎంఆర్డిఏ అంటే ఓడా, విశాఖపట్నం ఓడా. మనది ఈ మధ్యలో ఓడా పరిధి పాకిరాపేట ఇవన్నీ పెంచారు. మళ్ళీ మున్సిపల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మన 10 కోట్లు ఇచ్చారు, చాలా సంతోషం అండి, ఇక్కడ కొంచెం వర్క్ ఉండిపోయి చెప్పండి అంటే అప్పుడు విఎంఆర్డే చైర్మన్ కొత్తగా వేసి ఒక కుర్రోడు వచ్చాడు, ఇంకో పేరు ప్రణవ్ అని కుర్రోడిని చైర్మన్ చేశారు. అతనితో మాట్లాడి అక్కడి నుంచి 4,11,00,000 ఇచ్చారు. అంటే ఈ 1 yearలో ఓన్లీ మున్సిపాలిటీకి నేను ఇచ్చిన డబ్బు ఎంత తెలుసా? ఇప్పుడు ఆ కళ్ళుండి మాట్లాడుతున్నారో గుర్తుంది మాట్లాడుతూ తెలియదు కానీ రికార్డు, ఇది ఆన్ రికార్డు, ఇది రికార్డు చూసుకోండి. 14,11,00,000 ఇచ్చాను 1 yearలో. మీరు గత 5 సంవత్సరాలు ఎంత ఇచ్చే చెప్పండి, ఏం చేశారు చెప్పండి. అంటే విమర్శించడానికి కూడా చెయ్యకపోతే విమర్శించవచ్చు కాదన్నా, చేసిన తర్వాత కూడా విమర్శిస్తే బాధ అనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా చెప్పాలి, వివరంగా చెప్పాలి, ఎలాగో వచ్చాను కానీ వివరంగా చెప్పాలని చెప్పి ఇప్పటికీ. తర్వాత అది కాకుండా మొన్న కూర్చొని ఇప్పుడన్నా కరెంటు డౌన్ అయితే మన చేతుల్లో ఉండదు. అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది మనకి, కొరుపోలు నుంచి వస్తుంది మనకు కరెంటు. ఎక్కడన్నా ఏదైనా తుఫాన్లో కానీ చెట్లు పడిపోయి కానీ కరెంటు బ్లాక్ అయిపోతే ఊరంతా చీకటి అయిపోతుంది. అంచేది నేను కమిషనర్ గారిని, ఎలక్ట్రీషియన్ డి గారిని నన్ను పిలిపించి మీటింగ్ పెట్టి నర్సీపట్నం మున్సిపాలిటీలో 20 స్పాట్లు సెలెక్ట్ చేసాం. హాస్పిటల్, పోలీస్ స్టేషన్, అబీట్ సెంటర్, ఇలా కొన్ని బొడ్డుపల్లి సెంటర్, బలిగట్ట 4 సెంటర్లు, దుర్గమ్మ గుడి, ఇలాంటి ఒక 20 సెంటర్లు తయారు చేసి 20 సెంటర్లో కూడా సోలార్ లైట్లు పెడుతున్నాం. ఒకవేళ కరెంటు పోయినా ఆటోమేటిక్గా వెలిగేస్తారు, ఆటోమేటిక్ సిస్టమ్. ఊర్లో కరెంట్ లేకపోయినా ఊరంతా బ్లాక్ అయిపోతుంది కరెంటు పోతే. అలా కాకుండా మెయిన్ సెంటర్లో ఫ్లడ్ లైట్స్ పెట్టి, అవి సెంటర్ అలా కొన్ని సెంటర్లు పెట్టి అది చెయ్యాలని చెప్పి చేయడం. దానికి కూడా మున్సిపాలిటీలో ఫండ్ నుంచి కాస్ట్ ఏమి ఉండదు. ఎంత ఉంటుందండి ఒకటి లైట్కి 12,000, ఫిక్సింగ్ ఒక 20,000 అవుతా. ఫోన్కి రౌండ్గా పెట్టమన్నాను కదా, 4 లక్షలు. తక్కువ డబ్బుతో ఊళ్ళో చీకటి అవ్వకుండా చెయ్యాలని చెప్పి అది కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇలాగ అంచెలంచెలకి రాబోయే 4 సంవత్సరాలు మనకు టైం ఉంది. 4 సంవత్సరాలలో కూడా నర్సీపట్నం కాన్స్టిట్యున్సీకి ఎంత ప్రయత్నిస్తానో అలాగే మున్సిపాలిటీకి, నేను పుట్టిన ఊరు కాబట్టి నా మున్సిపాలిటీ కూడా అంతకంటే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి నేను కొంచెం ప్లాన్ చేసుకున్నాను ఆల్రెడీ. ఈ 4 సంవత్సరాలు ఏ వీధిలో ఏ రోడ్డు వేయాలా, ఏ డ్రైనేజ్ సిస్టమ్ ఎలా చేయాలా, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లాన్ ప్రకారంగా ఈ 4 yearsలో తప్పనిసరిగా నర్సీపట్నాన్ని నాకు అవకాశం వరకు డెవలప్ చేసి మినరల్ గ్రాంట్ కానీ లేకపోతే సిఎస్ఆర్ గ్రాంట్, ఇండస్ట్రీస్ సిఎస్ఆర్ గ్రాంట్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి డెవలప్ చేయాలని ఒక ప్లాన్ ఆల్రెడీ బుక్ రాసుకున్నాను. బుక్లో ఏటే చేయాలో రాసుకున్నాను. దాని ప్రకారంగా చేసి నర్సీపట్నం ప్రజల రుణం తీర్చుకోవాల్సిన అవసరం నాకు ఉంది. ఎందుకుందంటే 83లో అతి చిన్న వయసులో నేను పోటీ చేస్తే ఈ నర్సీపట్నమే దాన్ని గెలిపించింది, అత్యధిక మెజార్టీ ఇచ్చి. మళ్ళీ మొన్న ఎలక్షన్లో కూడా మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా నర్సీపట్నం టౌన్ 10,000 మెజార్టీ ఇచ్చింది నాకు. ఓన్లీ టౌన్లో 10,000 మెజార్టీ ఇచ్చింది. మీరు ఎప్పుడు కూడా మరి నేను మర్చిపోలేను. నేను పుట్టిన ఊరు, నాకు ఈ అవకాశం, ఇంత అదృష్టాన్ని
ఇంత ఉన్నతమైన పదవులు ఇచ్చిందంటే కారణం నర్సీపట్నం ప్రజల ఆశీర్వాదం. ఈ 4 సంవత్సరాలు పూర్తి చేస్తానని చెప్పి మనం చేస్తాను. అలాగే శ్మశానాలు మీరు చూశారు, ఇంకా 4-5 శ్మశానాలు ఉడిపోయి బలిఘట్టం ఆ ఏరియాలో. నర్సీపట్నం శ్మశానం చూసారంటే కూడా మీరు చూసారా? అలాంటి చూడరు. పార్కులో తిరిగేశారు. పూర్వం అసలు అసహ్యేస్తుంది ఆ శ్మశానాలకు వెళ్ళడానికి. ఇవాళ శ్మశానాలకు వెళ్ళి చూడండి. ఒక పార్కులాగా ఉంది, బ్యూటిఫుల్గా లైటింగ్, తర్వాత స్నానాలు చేయడానికి షవర్ బాత్ అన్నీ చేశారు. దానికి సిఎంఆర్ రమణ గారు ఆర్థిక సహాయం చేశారు, బ్రహ్మాండంగా చేశారు. అతనే దగ్గరుండి మనిషిని పంపించి డిజైన్ చేశారు. అలాగే ఊళ్ళో కూడా 7 శ్మశానాలు చేశాను. మనకు కూడా ఆల్రెడీ 7 శ్మశానాలు పూర్తి చేసాం. ఇక్కడ మా టౌన్లో కొత్త వీధి ఇవన్నీ నర్సీపట్నం పెద్ద శ్మశానం కాకుండా 6 చేసాం. ఇంకా బలిఘట్టం, తర్వాత కృష్ణాపురం, లింగాపురం ఇవి ఉండిపోయి అవి కూడా 2 ఫ్యాక్టరీ వాళ్ళు అడిగాను. అది కూడా ఈ సంవత్సరం పూర్తి చేసి ఆ కార్యక్రమం పూర్తి చేస్తారని చెప్పి సదలు మనం చేస్తూ, మరి ఈ విషయంలో అంటే ఈ వాస్తవాలు నేనే రాజకీయ ఉపన్యాసం అవ్వలేదు, ఓట్ల కోసం మాట్లాడలేదు. ఇది వాస్తవం, రికార్డెడ్గా నేను చెప్తాను. ఇది రికార్డ్ కావాలంటే వెరిఫై మున్సిపల్గా రికార్డ్ చేసుకోండి. చేసి చెప్పమన్నాను నేను, చెయ్యని చెప్పలేదు నేను. ఇవన్నీ కూడా ఒకసారి